హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు బ్రిక్ వాల్స్ కడతారు కదా! అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టెప్ బై స్టెప్ వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ ఎళ్లి చూసినట్లయితే మీకు కన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్రిక్ వాల్స్ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బ్రిక్స్ ఎప్పుడు మంచి బ్రిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రిక్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే గోడ కూడా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. బ్రిక్స్ కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ ఉండాలి. అలాగే చాలామంది సిమెంట్ బ్రిక్స్ వాడాలా? లేదంటే ఇప్పుడు లైట్ వెయిట్ బ్రిక్స్ వస్తున్నాయి కదా! అయి కూడా వాడాలా? అని సందేహపడుతుంటారు. ఫస్ట్ ప్రయారిటీలో మీరు రెడ్ బ్రిక్స్ వాడండి. లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీరు సిమెంట్ రాయి కూడా వాడొచ్చు. లేదు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే సిమెంట్ రాయి కూడా వాడొచ్చు గానీ దానికి తగ్గ స్ట్రక్చర్ డిజైన్ ఉండాలనమాట. అలాగే లైట్ వెయిట్ బ్రిక్స్ ఉంటాయి కదా! అవి కూడా వాడొచ్చు. సాధ్యమైనంత వరకు రెడ్ బ్రిక్స్ వాడటానికే ట్రై చేయండి. అవుట్ సైడ్ మట్టిగా మొత్తం 9 ఇంచ్ వాల్స్ కట్టాల్సి ఉంటుంది. లేదు, ఆ 9 ఇంచ్ వాల్స్ కట్టకుండా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బెడ్‌రూమ్స్‌కి, హాల్స్‌కి కూడా 4 ఇంచ్ వాల్స్ కట్టేస్తున్నారు. 4 ఇంచ్ వాల్స్ అనేది కట్టకూడదు. ఒకవేళ మీకు ఎక్కడైనా బాత్రూమ్ వచ్చిందంటే మట్టిగా 4 ఇంచ్ వాల్స్ కడితే ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే బాత్రూమ్‌లో ఒకవేళ అవుట్ సైడ్ నుంచి ఏదైనా వాటర్ లీక్ అయినా మనకి టైల్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదనమాట. తప్పితే మిగతా హాలు, బెడ్‌రూమ్స్ గానీ, కిచెన్ గానీ ఎక్కడున్నా గానీ అవుట్ సైడ్ మొత్తం 9 ఇంచ్ వాల్స్ కట్టాల్సుంటుంది. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ చేసే సమయంలో మేస్త్రులు ఎలా కడుతున్నారనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి జాయింట్ టు జాయింట్ ఎక్కిందా లేదా? అలాగే జాయింట్స్ బాగా కూరాల్సుంటుంది. మనం సిమెంటు, ఇసుక బాగా మిక్స్ చేసిన తర్వాత జాయింట్స్ అనేది ఎంత బాగా ఫిల్ చేస్తే గోడ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. అలాగే చాలామంది హౌస్ ఓనర్స్ ఏం చేస్తుంటారంటే సిమెంట్ ఎక్కువేశారా లేదా? సిమెంట్ ఎక్కువేశారా లేదా? అని అడుగుతుంటారు. సిమెంట్ అనేది సమపాడులో ఏస్తేనే జాయింట్లనేది బాగా కూరితేనే గోడ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతేగాని సిమెంట్ ఎక్కువేయడం వల్ల గోడ స్ట్రాంగ్‌గా ఉంటుంది అనుకోవడం మట్టిగా అపోహ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ బ్రిక్ వాల్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.